లాస్ట్ వీడియోలో మనం ఈ సి ప్రోగ్రామ్ అనాటమీని చూసాం. అంటే దాని రూపురేఖలు ఎలా ఉంటాయి, దాని ఎంట్రీ పాయింట్ ఏంటి, సి ప్రోగ్రామ్ ఎంట్రీ పాయింట్ మెయిన్, దాని లోపల ప్రింట్ ఫంక్షన్ ఎలా రాయాలి, రాసిన తర్వాత ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ చూసాం కదా. ఈ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటి, అసలు ఎందుకు వేరియబుల్ మనం ఉపయోగించాలి, ఇవి ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటాని హోల్డ్ చేసి పట్టుకునే ఉండేదాన్ని వేరియబుల్ అంటారన్నమాట. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఆ, అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే ఒక నేమ్ అని ఇచ్చామనుకోండి, దాని నేమ్లో మనం ఏదైతే ఆ వాల్యూని స్టోర్ చేస్తామో, అంటే ఎగ్జాంపుల్ సూర్య కానీ లేకపోతే రామ్ అనో లేకపోతే వేరే వేరే డిఫరెంట్ నేమ్స్ అన్నీ ఉంటాయో, ఆ నేమ్స్ని డిఫరెంట్ నేమ్ వాల్యూని ఈ నేమ్ అనే పేరుని హోల్డ్ చేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే క్యార్ అని రాసి నేమ్ అని రాసి క్రియేట్ చేసాం అనుకోండి, ఇలాగా సూర్య అని రాశాను అనుకోండి. సో ఇలా రాసిన ఈ నేమ్ అనే దీన్ని ఐడెంటిఫైయర్ అంటారు, లేకపోతే వేరియబుల్ నేమ్ అంటారు అనమాట. ఓకే, ఈ వేరియబుల్ నేమ్ ఇది హోల్డ్ చేసి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ నేమ్ అని చెప్పి కాల్ చేస్తామో అప్పుడు ప్రతిసారి మనకి ఈ సూర్య అని చెప్పి లేకపోతే ఈ నేమ్ ఏదైతే హోల్డ్ చేసి ఉంచుతో కలిగి ఉంటుందో అది మనకి కన్సోల్లో కనిపిస్తుంది అనమాట. దానికోసం మనం వేరియబుల్ క్రియేట్ చేయాలి. అప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఈ నేమ్ని ఇలాగ కాల్ చేస్తే ఇందులో ఉన్న వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేయడానికి మనం ఇలా వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేయడం, డైరెక్ట్గా ఇక్కడే టైప్ చేసేయచ్చు కదా. అంటే ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఈ ఫంక్షన్లోనే నేను ఇక్కడ సూర్య అని చెప్పి టైప్ చేయొచ్చు కదా. ఎందుకు మళ్ళీ నేను వేరియబుల్ క్రియేట్ చేసి అందులో ఆ, ఇది రాయటం? దానికి ఆన్సర్ ఏంటంటే మనకి క్యారెక్టర్ కాబట్టి ఇలాగ రాస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక ఇబ్బంది ఉంది. ఎప్పుడైతే మనం ప్రతిసారి దీన్ని ఈ నేమ్ అనే దాన్ని మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉపయోగించాలి అని అనుకోండి, మల్టిపుల్ ప్రోగ్రామ్స్‌లో అంటే దీని రిలేటెడ్ ఫైల్స్‌లో వాటిలో కూడా కాల్ చేయాలి అని అనుకోండి, అప్పుడు మనకి ప్రతిసారి మాన్యువల్‌గా రాయాలి ఇలాగ. ఎళ్లి సూర్య అని చెప్పి లేకపోతే రామ్ అని చెప్పి ఇలాగ డిఫరెంట్ నేమ్స్ అలా రాస్తూ ఉండాలి. సో అదంతా మనకి చాలా ఇబ్బందవుతది. కానీ ఎప్పుడైతే దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, దాన్ని కాల్ చేయటం చాలా తేలికవుతది. అంటే ప్రతిసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రింట్ఎఫ్ అని చెప్పి ఆహ్, ఇప్పుడు ఐడెంటిఫైయర్ ఓకే, ఇచ్చి ఇక్కడ నేమ్ అని చెప్పి ఇచ్చాననుకోండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ప్రింట్ఎఫ్‌ని మనం డైరెక్ట్‌గా నేమ్ అని కాల్ చేయటానికి వీల్లేదు. ఎందుకనంటే దాని డేటా టైప్ ఏంటిదో, ఫార్మాట్ ఐడెంటిఫైయర్ ఏంటిదో మనం ఆహ్, ప్రింట్ఎఫ్‌లో పాస్ చేయాలి. అందుకని ఇది ఇక్కడ యెస్ అని చెప్పి ఇచ్చాననమాట. ఆ! సో, ఫస్ట్ ఇది దీని గురించి రన్ చేసిన తర్వాత దెన్ అగైన్ దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి రన్ చేద్దాం దీన్ని. రన్ చేసిన తర్వాత చూసారా? ఇక్కడ నేమ్ ఫస్ట్ సూర్య అని చెప్పి రాసాను. అండ్ దెన్ తర్వాత నేమ్ అని చెప్పి కాల్ చేశాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ సూర్య బదులు నేను వేరే నేమ్ రామ్ అని చెప్పి ఇద్దాం అనుకున్నాను అనుకోండి. దాన్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేశాననుకోండి. ఇక్కడేమైంది? ఈ నేమ్ ఇక్కడ స్టాటిక్‌గానే ఉంది. ఇక్కడ ఇది మాత్రం డైనమిక్. డైనమిక్ అంటే మారిపోతూ ఉంది. ఇక్కడ ఏదైతే వాల్యూ మారిపోతుందో, ఆ వాల్యూ మారిపోతున్న దాన్ని ఎక్కడెక్కడైతే ఈ నేమ్ అనేవి ఉపయోగించామో, ఆ ప్లేస్‌లో ఇది డిస్‌ప్లే చేసింది. లేకపోతే దాన్ని రిప్లేస్ చేసిందిగా, మార్చగలిగింది. అదొక మెయిన్ ఉపయోగం మాట. ఈ వేరియబుల్స్ ఉపయోగించడానికి ప్రధాన కారణం అది. మనం ఎక్కడెక్కడైతే కాల్ చేయాలనుకుంటున్నామో దాని గురించి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంట్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాను. దానికి వాల్యూ 10 అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ ఎక్స్ వేరియబుల్ అని చెప్పి క్రియేట్ చేసినప్పుడు దాంట్లో వాల్యూ ఏం స్టోర్ చేసినా ఈ వేరియబుల్ ఎక్స్ వేరియబుల్‌లో 10 అని చెప్పి ఉపయోగించాను. అదే నేను దాన్ని ప్రింట్ చేయాలని అనుకోండి, ప్రింట్ఎఫ్ అని చెప్పి డబుల్ కోట్స్‌లో 10 అని చెప్పి మాన్యువల్‌గా రాయాల్సొస్తది. ఇక్కడ రాసినప్పుడు ఏమవుతుంది? ఇది 10 అనేది ఇంటిజర్. ఓకేనా? కానీ ఇది దీన్ని ఎలా కన్వర్ట్ చేసేస్తుంది ఇక్కడ? క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ డేటా టైప్ అనేది మనం లూజ్ అయిపోతున్నాం. అలా డేటా టైప్ వల్ల లూజ్ అయిపోతే మనకి ఇబ్బంది ఏమొస్తదనంటే, ఎగ్జాంపుల్ మనం ఏదైనా కాలిక్యులేషన్ చేయాలనుకోండి, 10 ఇంటూ 2 20 ఓకే. 20 ఇంటూ 2 40 అలా ఏదైనా చేయాలనుకోండి, ఆ నంబర్‌ని ఆ డేటా టైప్ కిందనే మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి ప్రోగ్రామ్‌లో. లేకపోతే దాని ప్రాపర్టీ అనేది కోల్పోతామన్నమాట. దాని లక్షణం అనేది. ఇప్పుడు ఏ ఇంటూ బి చేస్తే ఏం వాల్యూ వస్తదంటే ఏమొస్తదో తెలీదు మనకి.
అందుకనే ఇంటీజర్‌గా ట్రీట్ చేయాలి. క్యారెక్టర్ కింద ట్రీట్ చేయాలి. ఆ డేటా టైప్ అనేది ముఖ్యం. అందుకనే మనం ప్రతి వేరియబుల్‌ని డిఫైన్ చేసే ముందు దాని డేటా టైప్ ఏంటని చెప్పి రాయటానికి ఇదొక రీజన్ మాట. ఓకే. నౌ మనం వేరియబుల్ ఎందుకు ఆహ్, చూసాం కదా! అంటే ప్రతిసారి స్టాటిక్‌గా ఉండకోకుండా డైనమిక్‌గా మారిపోతూ ఉండటం కోసం అదొకటి రీజన్. అండ్ ఇంకోటేంటంటే దాని డేటా టైప్స్ అనేవి మనకి చాలా ముఖ్యం గాబట్టి, ఈ 2 క్యారెక్టరిస్టిక్స్‌ని మనం కోల్పోకుండా ఉండటం కోసం ఒక వేరియబుల్ అనే దాన్ని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? అండ్ మీకింకొక విషయం తెలియాల్సిందేంటంటే, ఈ సి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి ఆహ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంచుకున్నారనంటే ఎక్స్‌ట్రా ఐ మీన్ మెమరీ మేనేజ్‌మెంట్ డైరెక్ట్‌గా చేయటం. లేకపోతే ఇది క్లోజ్డ్ హార్డ్‌వేర్ ఉండాలి. అండ్ స్మాల్‌గా ఉండాలి, ఫాస్ట్‌గా ఉండాలి. ఇదివరకు రోజుల్లో మనకి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ గానీ, లేకపోతే కంపైలర్స్ గానీ, ఇవన్నీ మనకప్పుడు పనిచేసేటప్పుడు లేతే ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, ఇవన్నీ పనిచేసేటప్పుడు మన దగ్గర మెమరీ ఎక్కువ ఉండేది కాదు. సో, అండ్ ఇంకొకటేంటంటే ఫాస్ట్‌గా కూడా పనిచేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ సి ప్రోగ్రామ్‌ని ఇలా డిజైన్ చేయటం జరిగిందన్నమాట. అందుకనే మనకు ఆ డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా టైప్స్ ఏంటివి అని ఎన్ని రకాలున్నాయని నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. బట్ ఇక్కడ మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే మెమరీ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట సిలో. ఇప్పటికి సి ఆహ్, ఉపయోగించడానికి గూడా అదే రీజన్. మెమరీ మేనేజ్‌మెంట్ తర్వాత హార్డ్‌వేర్‌కి క్లోజ్‌గా. ఈ 2 ఉండటం వల్ల సి ప్రోగ్రామింగ్ చాలా స్పీడ్‌గా వర్క్ అవుతది. ఈ రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దాన్ని రన్ చేసి అది చాలా టైం తీసుకుంటుందనుకోండి. అంత పేషెన్స్ ఎవరుండరు. సో, అందుకనే ఇప్పటికి సి లాంగ్వేజ్ లేకపోతే ప్రోగ్రామ్ ఇప్పటికి రిలవెంట్ ఎందుకనంటే అది క్లోజ్ టు హార్డ్‌వేర్ ఉంటది. చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ నౌ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి సి లాంగ్వేజ్‌లో స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. కానీ ఆ డేటా టైప్ ఏంటంటే సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా ఇట్లాంటి వాటిలో ఉంటది గానీ, సి లాంగ్వేజ్‌లో ఉండదు. సి లాంగ్వేజ్‌లో ఎప్పుడన్నా ఎవరన్నా స్ట్రింగ్ అని చెప్పి మాట్లాడారు అనంటే, అది ఇలా డిఫైన్ చేస్తారన్నమాట. క్యారెక్టర్ అని రాసి, ఇలా నేమ్ రాసి ఇది అర్రే మాట. ఇదంతా నేను మీకు ఫర్దర్ క్లాసెస్‌లో అర్రే అంటే ఏంటి ఇవన్నీ చెప్తాను. దాని వాల్యూస్‌ని ఇక్కడ స్టోర్ చేయడం కోసం ఇలా రాస్తారు. దీన్నే స్ట్రింగ్ అని కూడా అంటారు. అంతేగాని స్ట్రింగ్ అని రాసి ఇప్పుడు మనం సి ప్లస్ ప్లస్ ఆ లాంగ్వేజెస్ చూసామనుకోండి. ఇక్కడ స్ట్రింగ్ అని రాసి, నేమ్ అని చెప్పి డైరెక్ట్‌గా రాసి, ఆ నేమ్‌లో మనం వాల్యూస్ ఇలాగ డైరెక్ట్‌గా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సిలో మనకి స్ట్రింగ్ అనేది లేదు. ఓన్లీ ఇలాగే డిఫైన్ చేయాలి. అది ఎందుకు లేదు అననంటే అగైన్ స్ట్రింగ్ వల్ల మనం ఎక్స్‌ట్రా మెమరీ మేనేజ్‌మెంట్ చేయాలి. హిడెన్ లాజిక్స్ ఉంటాయి. రన్ టైమ్ సపోర్ట్ కావాలి. ఇవన్నీ సి అవాయిడ్ చేయడం అదే ఎప్పుడైతే మనకి ఆబ్జెక్టివ్ స్పీడ్‌గా వర్క్ అవ్వాలి, డైరెక్ట్ మెమరీ కంట్రోల్, క్లోజ్డ్ హార్డ్‌వేర్ ఉండాలి కదా! ఇవే కదా ఆబ్జెక్టివ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి. వీటన్నిటికి కొంచెం అపోజిట్‌గా ఉంది కాబట్టి, స్ట్రింగ్ అనేది మనకి డైరెక్ట్‌గా డేటా టైప్ అనేది లేదు. ఓన్లీ ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇట్లాంటి చిన్న చిన్నవి సింపుల్ ఉండాలని చెప్పి వాటి డేటా టైప్సే ఉంచారు కానీ స్ట్రింగ్ అనేదాన్ని లేదన్నమాట. బట్ స్టిల్ కొంతమంది ఇంక్లూడ్ అని చెప్పి స్ట్రింగ్ హెచ్ అని చెప్పి ఉపయోగిస్తారు. మరి ఇదెందుకు అనంటే, స్ట్రింగ్ కాపీ కోసం ఇట్లాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట ఈ లైబ్రరీలో. ఆ ఫంక్షన్స్ ఉపయోగించడం కోసం అది మనం ఉపయోగించుకుంటాం. ఓకే. సో, ఓవరాల్‌గా ఈ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. స్ట్రింగ్ అనేది ఏంటో డిస్కస్ చేసాం కదా! అండ్ బిఫోర్ ఎండ్ ద కాల్ మనకి స్ట్రింగ్ అనే డేటా టైప్ లేదు గానీ, స్ట్రింగ్ అనే ఫార్మాట్ ఐడెంటిఫైయర్ మాత్రం ఉంది. ఇది ఫార్మాట్ ఐడెంటిఫైయర్ అంటారన్నమాట. అంటే ఈ నేమ్ అనేది క్యారెక్టర్ ఇదే అరే ఇలా రాసాం కదా! బట్ స్ట్రింగ్ అన్నా కూడా సిలో ఇదే కదా! ఇప్పుడు మనకి స్ట్రింగ్ ఫార్మాట్ అని చెప్పి ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే అవి సి అని ఆహ్, ఎస్ అని చెప్పి ఇది. దీని మీనింగ్. ఈ పర్సెంటేజ్ మీనింగ్ ఏంటంటే స్టార్ట్ చెయ్యి అని అర్థం. సి అని అంటే అర్థం ఏంటంటే ఫార్మాట్ టైప్ మాట. ఇప్పుడు క్యారెక్టర్‌కి ఫార్మాట్ టైప్ వచ్చేసరికి సి. ఇంటిజర్‌కి ఫార్మాట్ టైప్ వచ్చేసరికి ఐ అలా ఉంటదన్నమాట. అలాగే స్ట్రింగ్‌కి ఇలాగ నేమ్ ఇలా ఇస్తే దాన్ని మనం కాల్ చేయాలంటే ఎస్ అని చెప్పి రాయాలి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇది క్యార్ కదా! సి ఎందుకు ఉపయోగించకూడదు అని చెప్పి. సి అనేది ఏంటి క్యారెక్టర్ అని జస్ట్ రాసామనుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇలాగా క్యార్ అని చెప్పి నేమ్ అని రాసామనుకోండి. ఇందులో ఓన్లీ ఒక వాల్యూనే స్టోర్ అవుతది. హ్మ్. నేమ్ బదులు పోనీ సింగిల్ క్యార్ అని రాసి దాన్ని నేమ్ ఇచ్చారనుకోండి. ఇలా ఒక పేరుతోనే ఒక క్యారెక్టరే హోల్డ్ చేయగలదు. ఈ క్యారెక్టర్ అనేది. ఓకే. అండ్
సింగిల్ క్యారెక్టర్ జనరల్గా సింగిల్ కోట్స్లో రాస్తాం. సింగిల్ క్యారెక్టర్‌నే హోల్డ్ చేయగలదు. ఇలాగ మల్టిపుల్ క్యారెక్టర్స్‌ని హోల్డ్ చేయలేదు. అందుకని మనం ఈ అరే అనే దాన్ని డిఫైన్ చేసి మల్టిపుల్ క్యారెక్టర్స్‌ని హోల్డ్ చేయడం కోసం ఇలా రాసుకుంటాం. దీన్నే సి లాంగ్వేజ్‌లో స్ట్రింగ్ అని కూడా అంటాం. ఓకేనా? బట్ మనకి స్ట్రింగ్ లేదు గానీ స్ట్రింగ్ ఇప్పుడు దీన్ని ఇది స్ట్రింగ్, ఇది వచ్చేసరికి క్యారెక్టర్ కదా! ఇదొచ్చేసరికి మనకి సిలో స్ట్రింగ్. స్ట్రింగ్ ఇన్‌సైడ్ సి ప్రోగ్రామింగ్. ఓకే. దీన్నే స్ట్రింగ్ అని కూడా అంటాం. మనకి స్ట్రింగ్ అనే డేటా టైప్ లేదు. ఓకే. బట్ స్ట్రింగ్ అనే ఫార్మాటర్ ఉంది. ఇప్పుడు క్యారెక్టర్కి ఫార్మాట్ ఐడెంటిఫైర్ వచ్చేసరికి సి. ఓకేనా? అదే ఇంటికి ఫార్మాట్ ఐడెంటిఫైర్ వచ్చేసరికి ఐ. ఓకేనా? అలాగే స్ట్రింగ్, దీన్ని ఇప్పుడు స్ట్రింగ్ అనుకుంటున్నాం కదా! ఈ స్ట్రింగ్కి ఫార్మాట్ ఐడెంటిఫైర్ వచ్చేసరికి ఎస్ మాట. ఓకే. ఇప్పుడు సి అని ఇస్తే ఇక్కడ ఒక క్యారెక్టరే డిస్‌ప్లే చేయాలి. నేమ్ అనేది రామ్ అని చెప్పి ఉంది. ఓన్లీ ఆర్ అనేదే డిస్‌ప్లే చేయాలి. అది దానివల్ల మనం రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ కోల్పోతున్నాం. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తది కాబట్టి మనం ఎప్పుడు ఈ స్ట్రింగ్‌ని ప్రింట్ చేయడం కోసం, స్ట్రింగ్ అంటే సి లాంగ్వేజ్‌లో మళ్ళీ చెప్తున్నాను. క్యార్ అని చెప్పి ఇలా నేమ్ అని రాసి ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తే దాన్ని అరే అంటారన్నమాట. ఇలా రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం మాట. ఆ స్ట్రింగ్‌ని కాల్ చేయడానికి ఇలాగ పర్సెంటైల్ ఎస్ అని చెప్పి సింబల్ మాట. ఈ పర్సెంటైల్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్ట్ చేయని అర్థం కంప్యూటర్ లాంగ్వేజ్‌లో. ఓకేనా? ఇక్కడ స్లాష్ ఎన్ అంటే నెక్స్ట్ లైన్. ఇది ప్రింట్ చేసిన తర్వాత ఈ నేమ్ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి వెళ్ళు అని చెప్పి అర్థం. ఓకేనా? సో హోప్ మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి రీఐటరేట్ చేద్దాం. ఫస్ట్ మనం వేరియబుల్ అంటే ఏంటి? ఎందుకు అసలు వేరియబుల్ డిఫైన్ చేయాలి? మనకి సి లాంగ్వేజ్‌లో స్ట్రింగ్ ఎందుకు లేదు? అసలు స్ట్రింగ్ అంటే సి లాంగ్వేజ్‌లో దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? అండ్ ఫార్మాట్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ఆ ఫార్మాట్ ఐడెంటిఫైయర్స్ స్ట్రింగ్ డేటా టైప్ లేదు గానీ స్ట్రింగ్ ఫార్మాట్ ఐడెంటిఫైయర్ అయితే ఉంది అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా! ఇప్పుడు ఒకసారి మీకు ఇది రన్ చేసి చూపిస్తాను. హలో వరల్డ్ అండ్ సూర్య అని చెప్పి ఇక్కడ స్టాటిక్ ఇచ్చాను. కింద డైనమిక్ నేమ్ ఇచ్చాం కాబట్టి నేమ్‌లో ఏది ఉందో అది డిస్‌ప్లే చేసింది ఇక్కడ. ఓకేనా? థాంక్ యూ.